హైదరాబాద్ వనస్థలిపురంలో వివాహిత సునీత హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మహేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు నెల రోజులుగా బాధితురాలి అపార్ట్మెంట్ దగ్గర రెక్కి నిర్వహించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతురాలు సునీత మహేష్కు 2022లో వివాహం జరగ్గా కొద్ది రోజులకే ఇద్దరు కెనడాకి వెళ్లారు. అక్కడ ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో సునీత ఇండియాకు తిరిగి వచ్చారు. 2024లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే సునీతపై కోపం పెంచుకున్న మహేష్ ఇటీవల ఇండియాకు వచ్చాడని, ఓ హాస్టల్లో ఉంటూ సునీత గురించి ఆరా తీశాడు. ఇన్స్టా రీల్స్లో మరో పెళ్లి చేసుకున్నట్టు గుర్తించాడు. ఆన్లైన్లో మారణాయుధాలను కొనుగోలు చేసి హత్యకు స్కెచ్ చేశాడు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. వనస్థలిపురంలో మాజీ భర్త సునీత అనేటువంటి మహిళని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమె అప్పటికే 3 నెలల గర్భవతి అయినప్పటికీ హత్య చేశారు. అయితే మహేష్ అనేటువంటి వ్యక్తి హత్య చేశారు. మహేష్ అనేటువంటి వ్యక్తి ఇదే హాస్టల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం, ఈ హాస్టల్లో ఉంటున్నారు. ఇక్కడి నుంచి వనస్థలిపురంకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే సునీత నివాసం ఉంటుందో, సునీతకు మహేష్కు గతంలో పెళ్ళి అయింది. 2022లో పెళ్ళి అయితే 2024లో పెద్దల సమక్షంలో వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ఇప్పుడు మహేష్ అన్నట్టు ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి మీకు తెలుసా? ఎందుకంటే ఈ హాస్టల్లో ఉండేవారు అని అంటున్నారు. తను ఒక్కసారి కూడా చూడలేదండి. ఒక్కసారి కూడా చూడలేదు తను. ఇప్పుడు ముందు ఇక్కడ చూడలేదా? ఇక్కడ వరకు ఒక్కసారి కూడా చూడలేదు. నేను ఇదే హాస్టల్లో ఉన్నారు. ఇదే హాస్టల్ నేను ఇక్కడే ఉంటాను కానీ తనను ఒకసారి కూడా చూడలేదు. నేను మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వస్తాను. నేను రూమ్లోకి వెళ్ళి ఎక్కువ బయటకు వెళ్ళాను. అందుకని తెలియదు. నేను చూడలే ఎప్పుడు. ఈ హాస్టల్లో ఉంటావు? ఇదే హాస్టల్ కానీ చూడలే ఎప్పుడు. ఇప్పుడు ఏమన్నా అంటుర్రా ఇతను మర్డర్ చేసిర్రు అతను ఇట్లా ఏమన్నా తెలుసా? సమాచారం అదని తెలుసా? ఇప్పుడు వచ్చినాకనే తెలుసు నాకు. ఇప్పుడు వచ్చినాకనే చెప్తుంది నేను. అంతే, నా ఐడియా అయితే లేదు. ఐడియా లేదు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు? ఇంతకుముందు చూడలేదు. అంత ఏజ్ పర్సన్ ఎవరు లేదు మా దగ్గర. ఇక్కడ అంతా స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ ఉంటారు. అట్లా స్టూడెంట్స్ ఉన్నప్పటికీ ఇతను మహేష్కు మరి ఏ విధంగా అతను వేరే పేరు కూడా మార్చుకొని ఉండొచ్చు. పేరు మార్చుకొని ఇందులో హాస్టల్లో అడ్మిట్ అయి ఉండవచ్చు. ఆ విధంగా అడ్మిట్ అయ్యి ఇక్కడి నుంచి మహేష్ వనస్థలిపురంలో ఉంటున్న సునీత రెండో పెళ్లి చేసుకొని శ్రీనాథ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొని సునీత వనస్థలిపురంలో నివాసం ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి అయితే దగ్గర అవుతుంది రెక్కి నిర్వహించడానికి. మహేష్ ఇంత దారుణాన్ని కొనుకట్టడానికి కూడా వివాహమైంది సునీతతోటి. ఆ తర్వాత డైవర్స్ కూడా తీసుకున్నారు పెద్దల సమక్షంలో. అయితే కోర్టు దృష్టిలో ఇంకా డైవర్స్ తీసుకోకపోవడంతో కెనడాకి వెళ్ళడానికి వీసా ఇబ్బంది అయింది. వీసాకి ఇబ్బంది కావడంతో సునీత గతంలో కేసు పెట్టింది మహేష్ ఫ్యామిలీ మీద కేసు పెట్టడంతో ఆ కేసు ఉండటం వల్ల ఆయనకు వీసా ఇబ్బంది అయింది. ఆ కేసుని విత్డ్రా చేసుకొని ఉంటే సునీత అతను కెనడాకి వెళ్ళిపోయేవారు. కెనడాకి వెళ్ళిపోతే ఈ హత్య జరిగి ఉండకపోవచ్చు. కాకపోతే ఆమె కేసుని విత్డ్రా చేసుకోకపోవడంతో మహేష్ సునీత మీద కక్ష పెంచుకున్నారు. అంతేకాకుండా డైవర్స్ తీసుకున్న సమయంలో కూడా మహేష్ తల్లి ఆందోళనకు గురై ఆమె కూడా గుండెపోటుతో చనిపోయింది. దీంతో మహేష్లో మరింత కక్ష పెరిగింది. 20 రోజుల క్రితం ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. అంతకంటే ముందు ఇంకేదైనా హాస్టల్లో ఉన్నారా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగనాయకులతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.